పొరపాట్లో ఎక్కడో మిస్ అయింది. దీనికి ఇంత గొడవ చేయాలా? పొరపాట? మీరే చెప్పండి అంటే అభిమానంతో కొనిచ్చిన గిఫ్ట్ ని ఇలా ఎవరైనా మిస్ చేసుకుంటారా? నాకు దొరికింది కాబట్టి సరిపోయింది. వేరే ఎవరికైనా దొరుకుంటే ఇలా నాలా మంచితనంగా తీసుకొచ్చి ఇస్తారా? ఉదయాన్నే నాకెన్ని వర్క్స్ ఉంటాయి, కానీ మా అన్నయ్య దీన్ని ఎలాగైనా చైత్రకి ఇచ్చేయాలని ఫోర్స్ చేసి పంపిస్తేనే వచ్చాను. వావ్, ఎంత బాగుందో అక్క! ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది కదా. పృథ్వీ గారు సెలెక్ట్ చేసిన డ్రెస్ ఏం బాలేదు. యూ ఆల్సో అగ్రీడ్. పృథ్వీ సెలెక్షన్ వెరీ పూర్ అన్నమాట. అంటే నీ గురించి కాదు, ఆ డ్రెస్ గురించి. అక్క, నువ్వు ఎంగేజ్మెంట్ కి ఈ డ్రెస్ వేసుకో. అది జరిగినప్పుడు చూద్దాంలే. ఐ మీన్ ఎంగేజ్మెంట్ జరిగే టైంకి వేరే డ్రెస్ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు అని. సర్లే గాని ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకుని రాపు. ఇప్పుడా? దేనికి? నీతో ఒక సెల్ఫీ దిగడానికి. సెల్ఫీయా? సెల్ఫీ ఏంటి విరాజ్? మరి ఇప్పుడు నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటావన్నమాట, నేను నీతో సెల్ఫీ దిగుతానన్నమాట, ఆ ఫోటోని మా అన్నయ్యకి చూపిస్తానన్నమాట, నీకు డ్రెస్ ఇచ్చానని ఆయన నమ్ముతాడన్నమాట, లేదంటే నమ్మడన్నమాట. అదన్నమాట. ఇప్పుడు అవన్నీ కుదరవు విరాజ్, నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు బయలుదేరు. మరి నేను మా అన్నయ్యకి ఏం చెప్పాలి? ఆనంద్ గారికి నేను కాల్ చేసి చెప్తానులే. చూసారా ఆంటీ, మా అన్నయ్య ఎంత అభిమానంగా కొనిస్తే నేనింత కష్టపడి తిన కోసం అన్ని పనులు మానేసి తీసుకొస్తే ఈ డ్రెస్ వేసుకోవడానికి బద్ధకంగా ఉంది. తను ఈ డ్రెస్ వేసుకుందని తెలిస్తే పాపం అన్నయ్య ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది కాదు విరాజ్. అమ్మ చైత్ర, అతను అంతగా చెప్తుంటే కాదనడం బాగోదమ్మా. వెళ్ళి డ్రెస్ నువ్వేం ఫీల్ అవ్వకు, నీకు అద్దిరిపోయే డ్రెస్ నేను కొనిపెడతాను కదా, యూ డోంట్ వరీ. అక్క డ్రెస్ లాంటిదే కొనిస్తారా? అంతకన్నా మంచిది. అసలు ఆ డ్రెస్ నీకైతేనే బాగుంటుంది మాహి. అదేం కాదు రాక్ స్టార్, అది మా అక్కకి చాలా బాగుంటుంది. నో మహి, ఆ డ్రెస్ బాగుంది, కానీ అది మీ అక్కకి సూట్ కాదు. అసలు ఆ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉండాలో తెలుసా? కళ్ళు తిప్పకుండా చూస్తూ ఉండిపోవాలి.
మీరనుకున్నట్టే ఉన్నట్టుందిగా. అక్క డ్రెస్ మాత్రం చాలా బాగుంది. అవును చైత్ర, బుట్ట బొమ్మలా ఉన్నా. బొట్ట బొమ్మలా కాదు, ముద్ద పప్పులా ఉంది. అదేంటి విరాజ్ అలా అంటావు? బాగుంది కదా. ఇంకా బాగుండేలా నేను చేస్తానంటీ. 1 సెకండ్. ఏ అరే, ఏం చేస్తున్నావు నువ్వు? డోంట్ మేక్ సౌండ్. కదా విరాజ్, నాకిదంతా నచ్చదని నీకు తెలుసు కదా. లేదు చైత్ర, నిజంగానే చాలా అందంగా ఉన్నా. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఫైన్, లెట్స్ హావ్ ఎ సెల్ఫీ. ఇప్పుడు అవసరమా? ఇలా ఇవ్వు, నేనే సెల్ఫీ తీసుకుంటా. తీసుకువెళ్ళి ఆనంద్ గారికి చూపించు. హలో, నేను సెల్ఫీ నీ కోసం తీసుకోవట్లేదు. నేను ఇంత అందంగా రెడీ చేసిన క్రెడిట్ నాదే అని చెప్పడానికి తీసుకుంటున్నాను. కొంచెం నవ్వు. యాక్షన్ అంటే ఇలా ఉండాలి. నేను కూడా జాయిన్ అవుతా. మంచి ఫిల్టర్ ఇస్తే బ్రో. మహి, ఆ పొజిషన్ నీకు ఎందుకో సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఓ పని చెయ్యి, కొంచెం వెనక్కెళ్ళు, కొంచెం పక్కకి జరుగు.
కొంచెం పక్కకి జరుగు, ఇంకొంచెం పక్కకి రా, అలా ముందుకొచ్చే. ఇది నీకు ఓకేనా? పర్ఫెక్ట్ గా ఉంది. ఫ్రేమ్ అదిరిపోయింది. సెల్ఫీ దిగుదాం ఇప్పుడు. బ్రో కొంచెం స్మైల్ ఇస్తే బాగుంటుంది. ఆంటీ మీరు కూడా రండి. పర్లేదులే బాబు. రండి ఆంటీ. స్మైల్. వావ్ బ్రో, నువ్వు సజెస్ట్ చేసిన ఫిల్టర్ అదిరిపోయింది. ఫోటో పర్ఫెక్ట్ గా వచ్చింది. ఆఫ్ కోర్స్, సింగర్ని కదా, ఎక్కువ ఫ్రీగా ప్లెజెంట్ గా నచ్చిన ప్లేస్ లో నచ్చిన మనుషులతో తిరిగితేనే కొత్త సాంగ్స్ ట్యూన్ చేయగలను. నాది బ్రెయిన్తో చేసే పని మాత్రమే కాదు, మనసుతో ఫీల్ అయి చేసే పని. సో నా ఫీలింగ్స్ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఇంతకీ నీ సంగతి ఏంటి? నీ బిజినెస్ దివాలా తీసిందా? What do you mean? జస్ట్ జోకింగ్. అంటే మీరు నాతో పాటే ఇక్కడే కనిపిస్తారు కదా, అందుకే అలా అడిగాను. నాకు నా బిజినెస్ కంటే నా భార్య అయిన చైత్రతో టైం స్పెండ్ చేయడమే ఇష్టం. ఓ, అందుకే ఇక్కడికి వస్తా. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, చిందులు వేసింది, బకరా అయ్యింది. ఏమనుకోకండి పృథ్వీ గారు, విరాజ్ కొంచెం అల్లరి టైప్ అంతే. ఇంకా ఈ డ్రెస్ అంటారా, వాళ్ళ మనసు బాధపడకూడదని వేసుకున్నానంతే. ఎంగేజ్మెంట్లో మీరు కొనిచ్చిందే వేసుకుంటాను. ఇట్స్ ఓకే చైత్ర, నీకు నచ్చితే ఈ డ్రెస్ అయినా వేసుకో. ఐ డోంట్ మైండ్. అసలు నేను వచ్చిన పని ఏంటంటే, అమ్మ నిన్ను గోల్డ్ షాపింగ్కి తీసుకెళ్ళమంది. గోల్డ్ షాపింగా? ఇప్పుడెందుకండి? ఎంగేజ్మెంట్కి కావాలి కదా చైత్ర. లేదండి, పెళ్లికి ముందు అలా తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఏమనుకోవద్దు ప్లీజ్. చైత్ర, మనకి ఎంగేజ్మెంట్ జరగబోతోంది, ఇంకా ఈ ఫార్మాలిటీస్ ఏంటి? ట్రై టు అండర్స్టాండ్ పృథ్వీ గారు. కావాలంటే పెళ్లికి తీసుకుంటాను, ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయితేనే మనం కాబోయే భార్యాభర్తలం అవుతాం. అప్పుడైతే మీ దగ్గర నుంచి ఏం తీసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు మాత్రం వద్దండి ప్లీజ్.
ఆంటీ మీరైనా చెప్పండి. చైత్ర చెప్పింది కరెక్ట్ పృథ్వీ. ఎంగేజ్మెంట్ తర్వాత అయితే తనకి నీ దగ్గర ఒక హక్కు ఏర్పడుతుంది. ఇప్పుడు తీసుకోకపోవడమే మంచిది. ఇది నిన్ను అవమానిస్తున్నావనుకోకు. మా ఆత్మాభిమానం అంతే. సరే ఆంటీ, మీ ఇష్టం. మిమ్మల్ని ఫోర్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సారీ చైత్ర, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్నా. అయ్యో సారీ దేనికి? మీరు అర్థం చేసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ దట్. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. కాఫీ తాగి వెళ్ళు పృథ్వీ. లేదంటీ, ఆఫీస్కి వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. అలాగే ఉంటానండి. బాయ్ చైత్ర. ఏంటో ఈ మనిషి, నీ ఇష్టాన్ని కాదనను అంటాడు, నీకిష్టమైన డ్రెస్ కొనివ్వడు, కాంప్రమైజ్ చేసేస్తాడు. ఏంటో నాకు అసలు ఏం అర్థం కాడు. నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదులేవే. ఒకరి కోసం కాంప్రమైజ్ అవ్వడంలో తప్పేం లేదు. లైఫ్లో అన్నీ మనకి నచ్చినట్టే జరగాలి, నచ్చినట్టే ఉండాలి అనుకోవడం తప్పు. టైం అవుతుంది, నాకు బామ్మగారికి ఇంజెక్షన్ చేయాలి. పద. నీ హద్దులుంటాయమ్మా.